బీజేపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. సభకు విచ్చేసిన నాయకులకి, మండలాధ్యక్షులకి, కార్యకర్తలందరికీ నమస్కారం అండి. ఈరోజు మన దేశంలో, మన ప్రపంచంలో భారతదేశం ఒక ఉన్నత స్థితిలో ఉంది అంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి వల్లే సాధ్యపడింది. అయితే ధర్మో రక్షతి రక్షితః అనే నినాదంతో ఎప్పుడు బీజేపీ పార్టీ పనిచేస్తూ ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో ఏర్పడిన అధర్మం, అవినీతిని అరికట్టాలి అంటే ప్రతి ఒక్క ధర్మబద్ధమైన నాయకుడు ఈరోజు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నాకు వచ్చిన ఈ అవకాశాన్ని, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నాకు తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ నాకు తోడుండి మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ నన్ను ముందుకు నడిపించాల్సిందిగా ఇక్కడ పేరు పేరిన ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క విద్యావేత్తని, విఘ్నుల్ని నేను విజ్ఞప్తిస్తున్నాను. ఈ రోజు నుంచి మీరందరూ మీ పూర్తి సహాయ సహకారాలు నాకు అందించాల్సిందిగా నేను ఒక్కొక్కరిని పేరు పేరున అభ్యర్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. బీజేపీ పార్టీ అనేది ఒక బలమైన భావజాలంతో పుట్టినటువంటి పార్టీ. ఆర్ఎస్ఎస్ భావాల నుంచి కేవలం ఈ మట్టి మీద, ఈ భారత దేశం మీద ఉన్నటువంటి ఒకే ఒకమైన ప్రేమతో పుట్టినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇది నేను ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, నేను పెరిగిన వాతావరణంలో కూడా వాజ్పేయి గారిని చూశాను. ఆయన ఒక రాజనీతిజ్ఞుడిలాగా పార్లమెంటులో ఏ విధంగా పనిచేశారు. అద్వానీ గారు కానీ ఒక విలువలతో కూడినటువంటి రాజకీయం చేశారు. వారు ప్రధానమంత్రి పదవి ఉండే అవకాశం ఉన్నా కూడా ఎన్నో త్యాగాలు చేసినటువంటి గొప్ప నాయకులు వాళ్ళు. అదేవిధంగా 2013-14 ప్రాంతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవబోతూ ఉన్నారంటే ఆ రోజుల్లో అత్యంత ఆనందం వ్యక్తం చేసిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ఎందుకు అంటే, జనరల్గా ఒక వ్యక్తికి రాగద్వేషాలు ఉంటాయి. కుటుంబం ఉన్నప్పుడు కానీ, ఇంకొకటి ఉన్నప్పుడు కానీ కొన్ని బలహీనతలు ఉంటే ఉండొచ్చు. మోడీ గారికి ఇవన్నీ ఏమీ లేవు. ఈ దేశం కోసం ఆయన తన ప్రాణాన్ని, తన రక్తపు బొట్టును కూడా ధారపోస్తారని బలంగా నమ్మాను. నేను అనుకున్న విధంగానే ఆయన ఈరోజు ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు, అంటే గత ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి లేనటువంటి మార్పులు ఒక్క 10 సంవత్సరాల్లో చేసి చూపించారు. అవి ఎలాంటివంటే, ఒక స్వచ్ఛ భారత్ మిషన్ కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ. మేక్ ఇన్ ఇండియాకి ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎందుకంటే నేను యాక్చువల్గా ఇల్లు కడతా ఉంటే కొన్ని క్వాలిటీ మెటీరియల్స్ కావాలి అంటే నేను అడిగితే ఆర్కిటెక్ట్ని అన్నారు, మొత్తం ఇండియాలోనే తయారవుతుందండి, మనం ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మోడీ గారు వచ్చిన తర్వాత మాత్రమే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ రెవల్యూషన్ వచ్చిందని చెప్పి ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు చెప్తా ఉంటే చాలా ఆనందం వేసింది నాకు. అదేవిధంగా మోడీ గారు మొన్న అమెరికా వచ్చి చట్టసభల్లో ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక భారతీయుడిగా మేము చాలా గర్వించాం ఆ రోజున. అదే విధమైనటువంటి భావజాలంతో తెలుగుదేశం పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు జనసేన కానీ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు ఈ రోజున. అయితే మధ్యలో కొన్ని మనస్పర్ధలు వచ్చినా కూడా ఈరోజు ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం అందరం కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. 2014 కంటే ముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందో, గత 70 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేనటువంటి అనేకమైనటువంటి విషయాలు, అది 370 ఆర్టికల్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగంగా మొదటి నుంచి గుర్తించినప్పటికీ కూడా ఈ దేశంలో వివిధ చట్టాలుగా 2 చట్టాలు 2 జెండాలు అన్నట్లుగా చేసినటువంటి పరిస్థితి నుంచి నరేంద్ర మోదీ గారు ఒకే చట్టం, ఒకే జెండా ఉండాలి అని చెప్పి 370 ఆర్టికల్ రద్దు చేయటం, ముస్లిం సోదరీమణులందరినీ కూడా కలుపుకుంటూ వారు గత
కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా వారు పడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో త్రిపుల్ తలాక్ పేరుతోటి అవన్నీ కూడా రద్దు చేయటం. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటుగా ఒక పక్క ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తూ మరో పక్క ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడిని కూడా కాపాడుకుంటూ ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఏవైతే సంక్షేమ పథకాలు అందాలో ఏదైతే ప్రజలందరూ కూడా బాధలు పడతా ఉన్నారో గత 70 సంవత్సరాలుగా ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు అనుగుణంగా ప్రజల్ని రక్షించుకుంటూ అవసరమైనటువంటి ప్రతి సందర్భంలోనూ కూడా ప్రజల తరఫున ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. కాబట్టే 2014లో ఏ రకంగా అయితే ప్రజలందరూ ఆదరించారో అంతకి ఒకంత ఎక్కువగానే 280 సీట్లతోటి మొదటిసారిగా అధికారంలోకి వస్తే రెండవసారి 303 సీట్లతోటి ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపట్టింది.